వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ రామ్. మనం ప్రజెంట్ వచ్చేసి విజయవాడ దగ్గరలో విజయవాడలోని స్వరాజ్ మైదానంలో ఉన్నాం. ఇక్కడే ప్రపంచంలోని అతి ఎత్తైన అంబేద్కర్ గారి విగ్రహం ఉంది. దీని ఎత్తు వచ్చేసి 125 అడుగులు. ఇది జనవరి 20, 2024 నుంచి టూరిస్ట్కి చూడటానికి అనుమతించారు. ఈ అంబేద్కర్ స్టాచ్యూ ప్రాజెక్ట్ని వచ్చేసి 2020 జూన్లో ప్రారంభించారు. ఈ విగ్రహం కోసం 352 టన్నుల ఇనుముని 112 టన్నుల ఇత్తడిని ఉపయోగించారు. ఇది వచ్చేసి 18.81 ఎకరాస్లో దీన్ని నిర్మించారు. అదే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. ఇలా మనం మ్యూజియంలోకి ఎంటర్ అవ్వాలంటే ఈస్ట్ వైపు ఉన్న గేట్ నుంచి ఎంటర్ అవ్వాలి. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ లో టికెట్ ఇస్తున్నారు. టికెట్ వచ్చేసి 5 రూపీస్. మన లోపలికి ఎంటర్ అవ్వగానే మళ్ళీ లెఫ్ట్ సైడ్ లోనే మనకు మొత్తం గార్డెన్ ఏరియా ఉంటుందన్నమాట. మనకి ఈ స్టాచ్యూ ఎదురు మొత్తం గార్డెన్ ఏరియా లాగే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి 6 వాటర్ ఫౌంటైన్లు ఉంటాయి. గార్డెన్ ఏరియా మాత్రం చాలా బాగుంది. ఇక్కడ ఇంకా మెయింటెనెన్స్ వర్క్స్ జరుగుతూనే ఉన్నాయి. ఇవే వాటర్ ఫౌంటైన్లు అనమాట. ఇలాంటివి ఒక 6 ఉన్నాయి. మళ్ళీ వచ్చేసి ఆ స్టాచ్యూకి చుట్టూరు కూడా బ్యాక్ సైడ్ వాటర్ ఫౌంటైన్ ఉంది. చాలా పెద్దగా ఉంది అది మాత్రం. ఈ స్టాచ్యూ బయట మొత్తం ఈ గార్డెన్ ఏరియా అనమాట. ఇంకా మెయిన్ ఇన్ఫర్మేషన్ అంతా వచ్చేసి మనకి ఆ స్టాచ్యూ కిందే ఉంటుంది. ఇదొక రూము. ఇక్కడ మనకి ఆ స్టాచ్యూ ఎదురుగా 2 నెమలని పెట్టారు అట్రాక్షన్ కోసం. చాలా బాగున్నాయి అవి. నిజంగానే చాలా బాగున్నాయి. చూడండి, మీరు కూడా చూపిస్తాను. ఇవే ఆ నెమళ్ళు. ఇక్కడ మెయింటెనెన్స్ వర్క్ జరుగుతూ ఉంది. చూసారు కదా ఎంత బాగున్నాయి నెమళ్ళు. రియల్ పికాక్స్ లాగా ఉన్నాయి అవి. పిల్లలకు మాత్రం చాలా బాగుంటుంది గార్డెన్ ఏరియా. ఇక్కడ ఇంకొక వాటర్ ఫౌంటైన్ ఉంది. తర్వాత మళ్ళీ ఇక్కడ నెమళ్ళు ఉంది చూడండి. ఇలా ఎంట్రీ ఉంటుంది. ఇలా లోపలికి వెళ్ళగానే మనకి ఎదురుగా అంబేద్కర్ గారి పిక్చర్స్ కనిపిస్తూ ఉంటాయి. చూడండి ఎంత రాయల్గా ఉంది కదా. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి అంబేద్కర్ గారు ఆ కాలంలో ఉన్న పరిస్థితులు, అక్కడ ఉన్న జనాలు ఏమేం చేశారు, వాళ్ళ ఆలోచనలు, ఇవన్నీ మనకి ఇక్కడ చూపిస్తూ ఉంటారు ఇలా పిక్చర్స్ రూపంలో. మన పెద్దవాళ్ళు అంటారు కదా, చదివిన దానికన్నా విన్న దానికన్నా చూసింది బాగా గుర్తుంటుందని. అలాగే మనకి ఇలాగా ఆయన స్టోరీ మొత్తాన్ని మనకి ఇలా పిక్చర్స్ రూపంలో ఇండికేట్ చేశారు. ఇక్కడ వచ్చేసి అంబేద్కర్ గారి జననం, చూడండి. తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి ఉంటుంది, కుటుంబ నేపథ్యం అని. చూడండి, పెద్ద కుటుంబం కదా వాళ్ళది, అంబేద్కర్ గారిది, అదనమాట. తర్వాత ఆయన బాల్యంలో ఎదుర్కొన్న సమస్యలు, ఆయనకున్న అనుభవం గురించి ఇలా చూపిస్తున్నారు మనకి. తర్వాత అంబేద్కర్ గారు పాఠశాలకి వెళ్ళినప్పుడు బయట నిలబెట్టేసేస్తారు కదా,
అది అలాంటి పిక్చర్స్ ఇవి ఇక్కడ చూపిస్తున్నారు. మనకి ఇక్కడ చూసిన పిక్చర్స్ని మళ్ళీ మనకి ఇక్కడ టీవీలో చూపిస్తూ ఉంటారు, ఎల్ఈడి టీవీలో. తర్వాత ఇక్కడ భోజనం చేస్తున్నారు, వివాహ భోజనం అనుకుంటా. ఇవి చూడండి అంబేద్కర్ గారి, చూడండి అదేదో కాలేజ్ లాగా ఉంది, కళాశాల అంట. చూడండి గైస్, ప్రతి ఒక్కటి ఇంతే. మనకి ఆ స్టాచ్యూ కింద మొత్తం ఉన్న రూమ్లో ఇలాగే పెద్ద పెద్ద పోస్టర్స్ వేసేసి ఉంటాయి గోడకి. చూస్తాక చాలా బాగుంటుంది, డైరెక్ట్గా చూస్తే ఇంకా థ్రిల్ వస్తుంది. ఇంకా అంబేద్కర్ గారి స్టోరీ మొత్తం, ఇంకా ఆయన ఏమేమి చేశారు, ఎలా ఎలా ఎదిగారు, ఏమేమి అవమానాలు ఎదుర్కొన్నారు, ఏమేమి సాధించారు, ఆయన ఆలోచనలు ఎలాగుంటాయి, అన్నీ వీటికి సంబంధించినవే గాయ్స్ ఇక్కడ మనకు చూపిస్తూ ఉంటారు. చూడండి ఒకసారి, మీకు కూడా తెలుస్తుంది. విజిట్ చేయండి గైస్ ఒకసారి, డైరెక్ట్గా చూస్తే ఇంకా బాగుంటుంది ఆ ఎక్స్పీరియన్స్. ఇక్కడ ఏదో యుద్ధానికి సంబంధించింది పోస్టర్ వేశారు, వార్ ఈస్ నౌ ఆన్. చూడండి, ఏవైతే అక్కడ మనకి పోస్టర్స్లో కనబడతా ఉంటాయో సేమ్ అదే దాని మీద కూడా డిస్ప్లే అవుతుంది. వార్ డిక్లేర్డ్ బై ఆల్. చూడండి గైస్, ఇక్కడ వచ్చేసి మనకి డైరెక్ట్గా పర్సన్ యొక్క స్టాచ్యూనే చిన్నదానిలా పెట్టారు. అక్కడ టేబుల్స్ అయినా రియల్గా ఉంది అది. చూడండి ఎంత బాగుందో. సో ఇది స్కాలర్షిప్ ముగింపంట. ఆ కాలంలో ఎలా ఉండేవి, వాళ్ళు ఉండే స్థావరాలు, చదువుకున్న ప్లేసులు అవన్నీ చెప్పి సేమ్ ఎక్సలెంట్గా మనకి ఇక్కడ చూపిస్తున్నారు. ఎక్సలెంట్గా చూపిస్తున్నారు. ఒకసారి విజిట్ చేయండి గాయస్, ఇది విజయవాడలోనే కదా ఉంది, బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి ఆ చెట్టు కింద కూర్చొని ఏదో ఆలోచిస్తున్నారు అంబేద్కర్ గారు. ఇది కూడా కొంచెం స్టాచ్యూ లాగా పెట్టారు అక్కడ, ఇది పోస్టర్ కాదు. తర్వాత ఆయన ఆలోచనలు ఎలా ఉండేవి, అసలు దేనికోసం చేస్తున్నారు ఏంటి అని చెప్పి మొత్తం మనకి ఇలా ఇండికేట్ చేస్తారు. చూడండి గైస్, ఇక్కడ రాసి ఉంటుంది చూడండి, చాలా మంచి మంచి కొటేషన్స్ ఉన్నాయి. చూడండి గైస్, ఆయన ఆలోచనలు విద్య పురుషులకు ఎంత ముఖ్యమో స్త్రీలకు కూడా అంతే ముఖ్యమని ఆయన భావించారు. తర్వాత చరిత్ర మరిచిన వాళ్ళు చరిత్ర సృష్టించలేరంట. బాగుంది. మతం మనిషి కోసమే కానీ మతం కోసం మనిషి కాకూడదు. చూడండి గైస్, ఇంకా ముందుకెళ్లే కొద్దీ మనకి అన్ని ఇంక ఇవే, ఇంకా సేమ్, ఇంకా ఆ వాల్ నిండా ఇంకా అవే పెట్టేస్తారు. ఇంకా ఆయన చరిత్ర గురించి, ఆయన జీవితంలో ఏమేం చేశారు, ఏమేం సాధించారు, ఆయన ఎంత పేరును సంపాదించుకున్నారు అని చెప్పి. ఒకసారి డైరెక్ట్గా వెళ్ళండి గాయస్, వెళ్ళి చూడండి, చాలా బాగుంటుంది. ఇంకా మీలో ఎవరైనా ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి నాకు సపోర్ట్గా ఉంటారని అనుకుంటున్నాను. సపోర్ట్ చేయండి గైస్, ఇంకా మంచి మంచి వీడియోలని పెడతాను. చూడండి గైస్, అక్కడ ఒంటరిగా కూర్చొని ఉన్నారు.
మహద్ సత్యాగ్రహం అంట. చూడండి గాయ్స్, అంబేద్కర్ గారు ఆడ చెట్టు కింద ఉన్నారు. కింద కూర్చొని దేని గురించి ఆలోచిస్తున్నారు బాగా. ఇక్కడ వచ్చి ఇంకొంతమంది ప్రముఖుల గురించి ఇక్కడ డిస్ప్లే చేశారు. వాళ్ళు ఎన్ని సంవత్సరాలు ఉన్నారా అని, ఎప్పుడు పుట్టారు, ఎప్పుడు చనిపోయారని. ఇక్కడ కలరం ఆలయం అంట. బాగుంటుంది గాయస్ ఇదంతా. చెప్పాను కదా, అంబేద్కర్ గారు చిన్నతనంలో పుట్టిన కాడ నుంచి ఆయన పెరిగిన విధానం కానీ, పడ్డ అవమానాలు కానీ, చదువుకున్న విధానం కానీ అన్నీ చూపిస్తారు. ఇక్కడ వచ్చేసి తన భార్య అనమాట చనిపోయారు. అప్పుడు అంబేద్కర్ గారి పరిస్థితి అలా ఉంది. చూస్తున్నారు, బాధపడుతున్నారు బాగా. ఈయన ఎవరో మనకు తెలియట్లా. సైమన్ కమిషన్ అంట. రౌండ్ టేబుల్ సమావేశం. ఈయన ఎవరో బ్రిటిషర్స్ లాగున్నారు. ఇక్కడ దేని గురించో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 అని ఉంది. సరిగ్గా కనిపించట్లేదు. ఇక్కడ గాంధీ గారు ఉన్నారు. చూడండి గైస్ ఎంత అద్భుతంగా ఉందో. ఒక పిల్లర్ లాగా నిలబెట్టారు గైస్. నేను ఫస్ట్ ఆ స్టాచ్యూ బయట చూసి ఆ గార్డెన్ కాడ ఏముందిలే మొత్తం ఇంతేనేమో అనుకున్నాను. కానీ ఇక్కడ లోపలికి ఎంటర్ అవ్వగానే మాత్రం అసలు మైండ్ బ్లోయింగ్ గైస్. అసలు ఇంకా మాట్లాడటానికి ఏం లేదు, మనం చెప్పడానికి కూడా ఏం లేదు. చిన్నతనం నుంచి పెద్ద అయ్యేదాకా ఆయన చేసినవన్నీ ఇలా చూపించారు. ఇంకా మనం చెప్పడానికి ఏముంటుంది, అక్కడ అన్నీ కనబడుతుంది. చాలా బాగా కళ్ళకు కట్టినట్టు ఉన్నాయి చూడండి. ఇది ఇంకా చిన్న మొబైల్ కాబట్టి అంత క్లారిటీగా చేయలేకపోయాను, సారీ గాయస్. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైక్ ఇచ్చి నాకు సపోర్ట్ చేయండి, కామెంట్ చేయండి. చూడండి గైస్, ఆయన మనకి ఎంతెంత మంచి చేశారు, ఏమేమి చేశారు అన్నది మొత్తం. వెళ్ళండి గైస్ ఒకసారి. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే తీసుకొని వెళ్ళండి కంపల్సరీగా. చూడండి, ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఇలా ఎంట్రీ ఉంటుంది. ఇలా లోపలికి వెళ్ళగానే మనకి ఎదురుగా ఇంకొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ చాలామంది ఇంకొంతమంది ఇంపార్టెంట్ అయిన వాళ్ళ గురించి కూడా ఇక్కడ ఉంది. చూడండి, నేను చెప్పాను కదా ఇందాకలే, మనం ఇక్కడ ఏదైతే పోస్టర్లో చూస్తామో దాన్ని అక్కడ డిస్ప్లే చేస్తూ ఉంటున్నారు. ఇక్కడ వచ్చేసి మంత్రివర్గం నుండి రాజీనామా చేశారంట. అది కూడా మనకి ఇక్కడ ఉంది చూడండి క్లారిటీగా. ఆ తర్వాత ఇక్కడ చూడండి గాయ్స్, అందరూ చర్చించుకొని ఏదో ప్లాన్ చేస్తున్నారు అక్కడ. నెహ్రూ గారు, అంబేద్కర్ గారు, ఇంకొంతమంది ప్రముఖులు కలిసి. ఇవన్నీ వచ్చేసి ఏంటంటే న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన వాటిని కొన్నిటిని కూడా తీసుకొచ్చారనమాట. ఆ టైంలో న్యూస్ పేపర్లో పబ్లిష్ అయి ఉంటాయి కదా ఇంపార్టెంట్ థింగ్స్ అన్నీ. మ్యాక్సిమం అవి కూడా చాలా వరకు ఉన్నాయి న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినవి. ఇక్కడ ఇది ఇండియన్ గేట్. ఇది దేనికి సంబంధించిన అర్థం కావట్లేదు గైస్, కానీ ఇవి మాత్రం ఖచ్చితంగా న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినవి మనకు తెలుస్తుంది క్లారిటీగా. అక్కడ ఇది టైమ్స్ ఆఫ్ ఇండియా అని అలా ఉన్నాయి చూడండి న్యూస్ పేపర్కి సంబంధించిన పేర్లు. అదన్నమాట సంగతి.
చూడండి గైస్, నేను హిందువుగా మరణించను. ఇక్కడ వచ్చేసి చనిపోయారు అంబేద్కర్ గారు. అవే మనం ఇక్కడ చూస్తున్నాం ఇప్పుడు. చూడండి ఎంతమంది వచ్చారు ఆయన చావుకి. అలా బతకాలి గైస్. ఇక్కడ వచ్చేసి అంబేద్కర్ గారి డెత్ సర్టిఫికేట్లు ఉన్నాయి. చూడండి గైస్, 5 లక్షల మంది వచ్చారు ఆయన అంతిమ యాత్రకి. అంత గొప్పవాడు గైస్ ఆయన. చూడండి ఇక్కడ ఎంత అంత్యక్రియలు ఊరేగింపు అనమాట అది. ఇక్కడ వచ్చేసి మనకి మ్యూజియంలో బాల్యం నుంచి మరణించేదాకా ఆయనకు సంబంధించిన ప్రతి ఒక్కటి ఉంది గాయస్. వెళ్ళి ఒకసారి చూడండి, ఖచ్చితంగా చూడండి. ఇంకా ఈ వీడియోకి ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి గాయస్. నాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఈ వీడియో మీ ఫ్యామిలీ